పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభువు విశ్వసనీయుడు, ఆయన మిమ్ము శక్తిమంతులను చేయును, దుష్టుని నుండి మిమ్ము కాపాడును. 2 తెస్సలోనియ ప్రజలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగణ మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయం వచనములు 42 నుండి 46 వరకు. అయ్యో పరిసయ్యులారా, మీకు అనర్థము! మీరు పుదీనా, సదాప మొదలగు ప్రతి ఆకుకూరలను 10వ వంతును చెల్లించుచున్నారు, కానీ న్యాయమును దైవ ప్రేమను ఉపేక్షించుచున్నారు. వీనిని చెల్లింపవలసినదే, కానీ వీనిని నిర్లక్ష్యము చేయరాదు. అయ్యో పరిసయ్యులారా, మీకు అనర్థము! మీరు ప్రార్థనా మందిరములందు, ప్రధాన ఆసనములందు, అంగడి వీధులందు వందనములు అందుకొనుటకు కాంక్షింతురు. అయ్యో పరిసయ్యులారా, మీకు అనర్థము! ఏలైనా మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. అవి సమాధులు అని తెలియకయే మనుష్యులు వానిపై నడుచుచున్నారు. అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు, బోధకుడా, ఇట్టి మాటలతో నీవు మమ్ములను కూడా నిందించుచున్నావు అనెను. అందుకు యేసు, అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము! మీరు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని, వారు ఆ భారములను మోయుటకు వారికి సహాయముగా మీ చిటికని వేలైనను కదపరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, ఈరోజు సువిశేష పట్నంలో మీరు పరిసయ్యులకు చెప్తూ ఉన్నారు ప్రభువా, మీరు ప్రతి ఒక్క దానిలో 10వ పాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నారు, కానీ మీ హృదయములు న్యాయమునకు, ప్రేమకు దూరముగా ఉన్నవి అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు ప్రభువా. 10వ పాలు చెల్లించవలసిందే, కానీ న్యాయము మరియు ప్రేమ మీ హృదయములందు ఉండాలి, మీ క్రియలలో కనపడాలి అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు ప్రభువా. అంతేకాకుండా మీరు సమాధుల వలె ఉన్నారు. పైకి చూడటానికి బయటకు బాగానే కనపడుతున్నారు, కానీ లోపలంతా కుళ్ళు కుతంత్రంతో నిండి ఉన్నారు అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు ప్రభువా ఈరోజు సువిశేష పట్నంలో. అంతేకాకుండా ప్రభువా, ధర్మశాస్త్ర బోధకులకు కూడా మీరు చెప్తూ ఉన్నారు తండ్రి, మీరు మోయలేని భారములను ప్రజలపై మోపుతూ ఉన్నారు. అవసరమైన ఆజ్ఞలను పాటించుటకు వారికి మీరు సహాయం చేయక, మీరు అనవసరమైన భారములను వారిపై మోపుతున్నారు అని చెప్పి వాళ్ళని కూడా క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు. ప్రభువా, మేము కూడా అటువంటి స్థితిలో ఉన్నాం నాయన. మేము చెల్లించే కానుక భక్తిపూర్వకంగా, ప్రేమపూర్వకంగా చెల్లించుటలేదేమో ప్రభువా, మమ్మల్ని క్షమించండి అయ్యా. మేము ఇచ్చే ప్రతి ఒక్క కానుక మీరిచ్చినదే ప్రభువా. అందుకు మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. మా జీవితాలను మీకు సంపూర్ణంగా సమర్పిస్తున్నామయ్యా. మా హృదయ మాలిన్యమును శుద్ధి చేయుమయ్యా. మాలో
న్యాయమును నెలకొల్పుము. మీ ప్రేమను మా హృదయంలో నెలకొల్పుము ప్రభువా. మీ శాంతి, మీ సమాధానము మా హృదయాల్లో నింపుము ప్రభువా. మీ చిత్తానుసారంగా జీవించే కృపని, అనుగ్రహాన్ని మాకు దయచేయండి అయ్యా. మీరు ఇచ్చిన 2 ముఖ్య ఆజ్ఞలైన దేవుని సంపూర్ణ మనసుతోనూ, ఆత్మతోనూ, శక్తితోనూ ప్రేమించాలి, ఇతరులను మా వలె ప్రేమించాలి అని చెప్పారు ప్రభువా. ఈ 2 ఆజ్ఞలను పాటించుటకు మాకు మీ సహాయంని, అనుగ్రహాన్ని, కృపని దయచేయండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగానుండండి. మరియమ్మ గారి నిష్కలంక హృదయమా మా కొరకు ప్రార్థించండి.